స్థలం అమ్మేయడం కోసం అని చెప్పి భూమి పేపర్స్ మీద సంతకాలు చేస్తూ ఉంటుంది. అపూర్వ టెన్షన్ పడుతూ అక్కడే నిలబడి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. సడన్గా గాలి వీస్తూ ఉంటే పేపర్స్ అన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. ఇక అప్పుడు భూమి తన చేతిలో ఉన్న పెన్ని పక్కన పెట్టేసి, నాన్న, ఈ స్థలం అమ్మడం అమ్మకు ఇష్టం లేదేమో నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. శోభచంద్ర ఫోటో బాగా గాలి వీస్తూ ఊగుతూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి శరత్చంద్రతో, నాన్న, అమ్మను చంపిన వాళ్ళెవరో తెలుసుకోవడానికి స్థలం దగ్గర కొన్ని ఆధారాలు దొరికాయి కదా, పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అలా అమ్మ చావుకి కారణమైన వాళ్ళెవరో తెలిసేంతవరకైనా ఈ స్థలం అమ్మకుండా ఉందాం నాన్న. నాకు కూడా ఎందుకో ఈ స్థలం అమ్మడం మంచిది కాదేమో అనిపిస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం ప్లీజ్ నాన్న అని చెప్పి భూమి శరత్చంద్రను బతిమలాడుతుంది. ఇక దాంతో శరత్చంద్ర సరేనని చెప్పి అంటూ ఉంటాడు. అపూర్వకు చెమటలు పడుతూ ఉంటాయి. తన చీర కొంగుతో చెమటలను తుడుచుకుంటూ ఉంటుంది. స్థలం దగ్గర బ్రేస్లెట్ దొరకడంతో ఆ బ్రేస్లెట్ని పట్టుకొని ఇన్స్పెక్టర్ జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా తిరుగుతూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఒక జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సేట్తో మాట్లాడుతూ, ఈ బ్రేస్లెట్ మీ షాప్లో కొన్నదే కదా, దీన్ని చెక్ చేసి ఎవరు దీన్ని కొన్నారో చెప్పండి అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే ఆ సేట్ తన కంప్యూటర్లో చెక్ చేసి అపూర్వ ఫోటోని చూపిస్తూ, ఇదిగోండి మా దగ్గర ఈ బ్రేస్లెట్ కొన్నది ఈవిడే అని చెప్పి అపూర్వ ఫోటో చూపించడంతో ఆ ఇన్స్పెక్టర్, ఏంటి ఈ బ్రేస్లెట్ అపూర్వ గారిదా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. మరి శోభచంద్రను చంపేసింది అపూర్వ అన్న నిజం శరత్చంద్ర ముందు బయటపడబోతుందా, ఏం జరగబోతుందా మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.